నేను నచ్చపోతే సినిమాలు చూడను, నచ్చలేదని చెప్పండి సినిమాకి వెళ్ళొద్దు, ఆ లెవెల్లో చేస్తానంటే చూసేవాడికి కొంచెం అది చేసినట్టు అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా సినిమాకి రాకుండా ఉంటాడు. అలాంటి కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుంది. బిలో యావరేజే. మరి హీరో గారు ఏదైతే స్టేజ్ మీద వచ్చి ఒక ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ అంత లెవెల్లో అయితే లేదు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా 90 minutes అసలు కంప్లీట్ ప్రెడిక్టబుల్, కంప్లీట్గా ఫ్లాట్. అసలు ఒక హై లేదు, ఒక ఎడిటింగ్ బాగాలేదు, ఒక హీరో క్యారెక్టరైజేషన్ అయినా సరే ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. కంప్లీట్గా 90 minutes అయితే ఏం లేదు. తర్వాత 1 hour ఏదైతే వాళ్ళు నమ్ముకున్నారో సెకండ్ హాఫ్ బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అన్నది అది కొంచెం ఓకే, అది కొంచెం బాగా అనిపించింది. అండ్ ట్విస్ట్లు కూడా ఒక 4-5 ట్విస్ట్ ఉంటాయి. అందులో ఫస్ట్ ట్విస్ట్ ఒకటి కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్, అసలు ఎవరు కూడా గెస్ట్ కూడా చేయలేరు, ఆ లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ ఆ ట్విస్ట్ వల్ల ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ట్విస్ట్ ఏదైతే వాళ్ళు రివీల్ చేస్తున్నారో అది ఇంకొంచెం బాగా రివీల్ చేసుకుంటే బాగుండేది. ఒక 2 songs బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే గుమ్మడి సాంగ్ బాగుంది, కానీ అది స్టోరీకి అవసరం లేకుండా స్టోరీని డిస్టర్బ్ చేసేలా, అసలు స్టోరీకి దానికి సాంగ్కి సంబంధం లేకుండా డివేట్ అయిపోయేలా పెట్టుకున్నారు. అది కొంచెం ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్లో నిరుకుంటే బాగుండేది. ఏదో సెకండ్ హాఫ్లో సాంగ్ కావాలని పెట్టినట్టు అనిపించింది. ఇద్దరు హీరోయిన్స్ బాగున్నారు, బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళకి కూడా మంచి స్కోప్ ఉంది, ఇద్దరికి మంచి స్కోప్ ఉంది. ఎవరిని అనవసరంగా పెట్టారన్న ఇదైతే లేదు. మూవీలో ఏదైతే ట్విస్ట్లు ఉన్నాయో ఆ ట్విస్ట్ ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అందరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఒక 7-8 క్యారెక్టర్స్ వరకు నడుస్తుంది, అందరికీ మంచి ఇంపార్టెన్స్ ఉంది. హీరోయిన్స్ కూడా శ్రద్ధా శ్రీనాథ్ అయితే కంప్లీట్గా తను ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఫస్ట్ హాఫ్ చూసి అనుకోవచ్చు ఈవిడ ఎందుకు ఫల్క్నామా దాస్ రిజెక్ట్ చేసి ఈ మూవీ యాక్సెప్ట్ చేసిందని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఓకే దీనికోసం యాక్సెప్ట్ చేసిందని ఒక చిన్న మంచి ఇంప్రెషన్ అయితే పడుతుంది మూవీ పైన. మెకానిక్ రాక్ అయితే మూవీ చూసినా మూవీ చాలా బాగుందన్న. మూవీలో ట్విస్ట్లు కానీ స్టోరీలో సాంగ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, బీజిఎం కూడా బాగానే ఉంది. కాకపోతే స్టోరీలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు. మూవీ సీన్స్ అన్మ్యాచ్డ్గా సాంగ్స్ వచ్చేసినాయి, అదొకటి. ఇంకా మీనాక్షి చౌదరి గారి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఎమోషనల్ బాగా టచ్ చేస్తుంది. శ్రీనిధి గారి ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్న. సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ అన్న. రీసెంట్గా మనం సినిమాలు చూసుకోవచ్చు, అన్ని విలన్ క్యారెక్టర్ చేస్తాడు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మూవీ అని చెప్పుకోవచ్చు. మాస్కా దాస్ అంటే కొంచెమే ఉందన్న యాక్షన్, అంతగానో మాస్ లేదు. ఆడియన్స్ వన్ టైం వాచబుల్ చూడొచ్చు అన్న. హిట్ అన్న. మెకానిక్ ఉంటాడు, అట్లా మెకానిక్ ఉంటాడు. అది ఏముంటుంది సినిమా కూడా అన్న సీరియస్ చెప్పాలంటే చెప్పలేను. మెకానిక్ రాకీ అని చెప్పి లే మాస్ ఉంటుంది. మరీ అంత మన ఫలక్నామా దాస్ అంత మాస్ ఉంటుంది. కానీ హైలైట్స్ ఏంటంటే ఒకటన మనకి స్టోరీ, విశ్వకన్న సెకండ్ పాటలు, బీజిఎం ఫైట్ టైంలో వచ్చే బీజిఎమ్స్. అంటే మార్నింగ్ టైం కదా ఎవరు వస్తారు నా సంధ్య దగ్గర చూసి ఇప్పుడు విశ్వకన్న ఉంటాడు ఆడ, సుదర్శన్ దగ్గర, దేవి దగ్గర, అటిసెక్సర్ దగ్గర ఇద్దరు. మీనాక్షి చౌదరి ఆమె మస్తు చేసినది. ఇంకొక ఆమె పేరు శాలిని, శ్రద్ధా శ్రీనాథ్. సీరియస్గా మర్చిపోయినా. చాలా బాగుంది. హైలైట్స్ అంటే మొత్తం అని చెప్పలేను, కానీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. స్కామ్స్ గురించి వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సినిమా అయితే సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ సూపర్. హైలైట్స్ అదే ఇవాళ రేపు అన్ని ఫ్రాడ్స్ అవుతున్నాయి కదా, సో దాని గురించి ఎలా వాళ్ళని ట్రాప్ చేయడం అది ఇది అని చూపించిన. కొంచెం క్లాస్ అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అయితే మాస్ ఉంది. ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి. విశ్వక్సేన్ ఇచ్చినంత కాన్ఫిడెన్స్ సినిమాలో కనిపించిందా మరి? ఉంది, అంటే కంటెంట్ ఉంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్ చూపెట్టిండు. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందా మీకు? సెకండ్ హాఫ్ కరెక్ట్, అంటే సెకండ్ హాఫ్ బాగా హై ఇచ్చింది, సెకండ్ హాఫ్ బాగుంది ఎక్కువ. సో ఇద్దరు హీరోయిన్స్ వర్తే అంటారా మా స్టోరీకి? అవునవును, ఇద్దరికిద్దరు వర్తే. ప్రతి ఒక్కరు వాళ్ళ కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు, వాళ్ళకి బరాబర్ చేసారు. సో కంప్లీట్గా మీరు మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారో, అసలు మీకు బాగా కరెక్ట్ అయింది అంటే ఏం చెప్తారు? నాకు కనెక్ట్ అంటే ఏం లేదు, మూవీ అయితే అట్లా ఫ్లోలో చూసుకుంటా పోయినా అంతే.